కానీ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అనేటోడు రియల్ ఎస్టేట్ కాదురా ఆయన చేయాల్సింది. ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ కాదు చేయాల్సింది. ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలనలో భాగంగా ప్రజలకు ఏం కావాలనో దాన్ని అందించాల్సినటువంటి బాధ్యత. పారిశ్రామికీకరణ కావాల్సిందే, ఇండస్ట్రీస్ రావాల్సిందే, మూసి సుందరీకరణ చేయాల్సిందే, ప్రజలకు సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా నువ్వే కదా చేయాల్సింది. బాధ్యత నీదే కదా. ఇందాక ఓఎన్ఆర్ గారు గుర్తు చేశారు. ఇదే మేనిఫెస్టో ఖురాన్ అన్నావు, బైబిల్ అన్నావు, 420 హామీలు ఉన్నాయి, 6 గ్యారంటీల్లో 13 పథకాలు ఉన్నాయి. వాటిని కదా కంప్లీట్ చేయాల్సింది నువ్వు. మూసి సుందరీకరణ కానీ, గాంధీ సరోవర్ పేరుతో అని పెట్టేటువంటి విగ్రహం కానీ మేనిఫెస్టోలో లేనప్పుడు నువ్వు ప్రయారిటైజ్ చేసుకోవాల్సిన విషయం ఏంటిది అని ఓనర్స్ అని అన్నాడు. ఇందాక నంద్యాల నరసింహారెడ్డి గారు అన్నారు. నువ్వు ప్రయారిటైజ్ ఏం చేసుకుంటావు? దేన్ని పోస్తే రూపాయి లేదు, ఢిల్లీ పోతే చెప్పుల దొంగ లెక్క చూస్తారు, ఏం చేయమంటారు మరి నన్ను అని నువ్వే మాట్లాడతావు. అది ఒకవేళ శుద్ధి అయింది అనుకో, ఆల్రెడీ మంచిగానే వస్తున్నాయి కదా వాటరు, వాసన రావట్లేదు కదా. శుద్ధి చేసిన తర్వాత వాటర్ వస్తున్న తర్వాత మళ్ళీ 1,50,000 కోట్ల పైసలు ఎందుకు అని చెప్పేసి ప్రజలు అడుగుతారు కాబట్టి అది జరుగుతుంది.